ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో 2026 జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్స్ అన్నింటినీ వన్ బై వన్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మార్చి నెలకి సంబంధించిన టికెట్స్. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు ఒక్కసారికి ఇద్దరికి లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లక్కడిప్ కి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇలా డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టిటిడి వెబ్సైట్ లో టిటిడి వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టిటిడి నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹120. తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹220. అష్టదళ పాద పద్మారాధనం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹1250. మీరు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ అమౌంట్ మాత్రమే పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకుని డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు 2026 మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి మిస్ కాకుండా ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టిటి దేవస్థానం.ap.gov.in అని ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఇంకా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కీ డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ 4 రకాల ఆర్జిత సేవలు మూల మూర్తికి నిర్వహించరండి, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 తేదీలకి సంబంధించిన తెప్పోత్సవం సేవా టికెట్స్ ని లాస్ట్ మంత్ లో అంటే నవంబర్ నెలలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే ఈ 3 తేదీల తెప్పోత్సవం సేవా టికెట్స్ ని కూడా టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మార్చి 1, 2 ఈ 2 తేదీలలో నిర్వహించే తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే
డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. రోజుకి సుమారుగా 250 టికెట్స్ చొప్పున 2 తేదీలకి 500 తెప్పోత్సవం సేవా టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మార్చి 1 కానీ 2 కానీ ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు ఆ తేదీలో ముందుగా శ్రీవారి పుష్కరంలో నిర్వహించే తెప్పోత్సవం సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయాక సుఖదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అనేది మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 1, 2 తేదీలకి సంబంధించి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మార్చి 30, 31 ఈ 2 తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. ఎవరైతే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు శ్రీవారి ఆలయానికి వెనక వైపున ఉన్న వసంతోత్సవ మండపంలో ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక సుఖదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అనేది నార్మల్ దర్శనమే ఉంటుందండి. జయ విజయల వద్ద నుంచి మొదటి గడప దర్శనం ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 30, 31, 2 తేదీలకి సంబంధించి వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఈ 6 రకాల ఆర్జిత సేవా టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి మీరు ఏ ఆర్జిత సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపాయల దర్శనం టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి అయితే ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకొని ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ OTP తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఎవరైతే ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి
అదే రోజు అనగా డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జనవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని 2026 జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో 2026 జనవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే 2026 జనవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని 2026 జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. 2026 జనవరి నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. అయితే జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ
వరకు ఆ 8 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో జరుగుతాయి కాబట్టి ఆ 8 రోజులకి సంబంధించి హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. మిగిలిన తేదీలకు అంటే జనవరి 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆ తేదీలన్నింటికీ కూడా ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేస్తారండి. జనవరి 25వ తేదీ రథ సప్తమి రోజుకి కూడా ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి, 2025 రథ సప్తమి రోజు కూడా ఈ హోమం టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది. 2026 జనవరి 25న రథ సప్తమి కాబట్టి ఆ రోజుకి కూడా ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో జనవరి 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ తేదీలకి సంబంధించి ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి 2026 జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికైనా 100% మీకు ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటైవ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.